కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వాటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండిను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రెండోసారి రాస్తూ, ఆత్మీయ జీవితంలో మనము ఒక పాత్రల లాగా ఉన్నాము. గొప్ప ఇంటిలో, చాలా ధనికుల ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. అంతేగాక కొన్ని కర్రలు ఉంటాయి, మట్టి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును అంటున్నాడు. ఏ ఇంటిలోనైనా పాత్రలు వాడేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, అవసరతకు కొన్ని పాత్రలు వాడతాం, కొన్ని పాత్రలు ఏమో వినియోగించాం. పైనే సన్ సైడ్ల మీద పెట్టుకొని వాటికి దుమ్ము బట్టి ధూళి బట్టి అలా ఉండిపోతాయి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అవసరతను బట్టి వాటిని తీసుకొని కడుక్కొని శుభ్రం చేసుకొని వాడుకుంటా ఉంటాం. కొన్ని అయితే మన చేతిలో ప్రతి రోజు వాడబడతానే ఉంటాయి. వెండి చూడండి, బంగారం చూడండి, ఎక్కువగా వాడము, అవి బీరువాలోనే పెడతా ఉంటాం. అలాగే కొన్ని ఘనతకు వాడబడతాయి. వెండి బంగారాలు ఎక్కువ ఘనత పొందే విధంగా, అందరికి చూపించే విధంగా మనము ఘనత కొరకు మాత్రమే వాడుతూ ఉంటాం. కొన్ని ఘనహీనతకు, పాడైపోయే వస్తువులు అంటే కొన్ని టాయిలెట్స్ లలో యూజ్ చేసేటివి, అవన్నీ మనం మళ్ళీ తీసుకొచ్చి కిచెన్ లో పెట్టుకొని వాడుకోవడం గాని అలా మనం చెయ్యం. ఘనహీనతగా పాత్రలు ఉండే చోట అవే ఉంటాయి, ఘనమైన పాత్రలు ఘనమైన చోటే ఉంటాయి. ఇలా పాత్రలను గూర్చి చెప్తూనే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను కాపాడుకునిన ఎడల, తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి వీటిలో చేరక. వేటిలో చేరక ఎక్కడ మనము దేవునికి అవిధేయులంగా, దేవుడికి ఇష్టం లేని పనులలో చేరి తను తాను పవిత్రపరచుకోనిన ఎడల వాడు పరిశుద్ధ పరచబడతాడు. పాత రోత జీవితంలో మళ్ళీ మనం తిరిగి అడుగు పెట్టకుండా ఎప్పటికప్పుడు పవిత్రపరచబడుతున్నప్పుడు యజమానుడి చేతిలో ఒక అర్హమైన పాత్రగా మనం వాడబడతాం. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడతాం. ప్రతి పనికి మనల్ని మనమే సిద్ధపరచుకుంటాం. దేవుడే మనల్ని సిద్ధపరుస్తాడు. ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఆ పాత్ర ఎప్పుడు ఆ వ్యక్తిని గూర్చి గాని, ఆ యొక్క స్థితిని గూర్చి గాని అందరూ పొగుడుతూనే ఉంటారు. ఆయన ఘనపరచబడతాడు అంటున్నాడు. అందుకే ఘనత ఎలా వస్తుంది? కీర్తనలు 91వ కీర్తనలో ఒక మాట అన్నాడు చూడండి. కీర్తన 91వ కీర్తనలో 14వ వచనంలో అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరిచేదను. ఆయన నామం ఎరిగి ఉంటే చాలు, ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవుని నామమును ఎరిగి ఉన్నామా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు రక్షకుడని, ఆయన ద్వారానే మనకు పాపాల నుంచి విడుదల, దోషము నుంచి విడుదల కలుగుతుందని, ఆయన ప్రశస్త రక్తాన్ని ఆశ్రయించి ఆయనను ఎరిగి ఉంటే, అంతేకాదు
పేతురుకు రాసిన పత్రికలో చెప్పిన మాట ప్రకారంగా యెహోవా దయాళుడని రుచి చూచి ఎరిగిన ఎడల అంటాడు. రుచి చూస్తే సమస్త దుష్టత్వం, సమస్త కపటం, అసూయ, దూషణ మాటలు మన నోటికి రాకుండా వాటన్నింటి నుంచి మనం విడుదల పొంది ఆయన దయాళుడని రుచి చూచి ఎరుగుతాము. అప్పుడు మనము ఘనత పొందుతాము. ఇక్కడ ఇంకా ఇంకా ప్రభు సన్నిధిలో ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలాగా వాడబడాలి అంటే యవనస్తులతో కాదు, వృద్ధులతో కాదు, అందరితో కూడా ఒక మాట చెప్తున్నాడు 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా పవిత్ర హృదయులై. యవన ఇచ్ఛల నుండి పారిపోవాలి. మన ఇచ్ఛలు, మన శారీరక కోరికలు, ఉద్దేశాలు సఫలపరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటాం. మన ఆనందం కోసమే మనం పరుగులెడతాం. ప్రభు యొక్క ఆనందాన్ని గుర్తించడం, దేవునిలో ఆనందించడం గనక మనం నేర్చుకుంటే ఈ యవనేచ్ఛల నుండి, అంటే మనకు ఇష్టమైన ఇచ్ఛల నుండి మనం పారిపోతాము. అప్పుడు ఏం చేస్తాం? మన ఇచ్ఛల నుంచి పారిపోతేనే ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా చేరుతాం. లేకపోతే మన వల్ల కాదు. ప్రార్థన చేసే సమయానికి ప్రార్థన స్థలానికి రాలేము. మన ఇష్టం, మన పనులు, మన భారాలు ఎప్పటికీ ఉండేవే. అందుకే అంటాడు కదా, మన సొంత కార్యములు ఎందేవారు మనసు ఉంచుతున్నారు గాని ప్రభు కార్యములు యందు మనసు నిలపడం లేదు అని. నిజంగానే దేవుని పనులంటే చాలా అశ్రద్ధ మనుషులకి. మన పనులంటే అప్పటికప్పుడు రెడీ అయిపోతాం. ఎంత అనారోగ్య పరిస్థితులున్నా హాస్పిటల్కి లేచి వెళ్ళగలం కానీ చర్చికి వెళ్ళలేను. అంటే దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసం ఎంతో మనం గమనించాలి. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మీద ఉన్న విశ్వాసం కూడా పరలోకమందున్న తండ్రి మీద ఉండలేకపోతా ఉంది. నిజంగానే మన ఇష్టాలు, మన కోరికల చుట్టే మనం తిరుగుతా ఉంటే పరిశుద్ధులతో ప్రార్థన చేయడానికి ఎప్పుడు చేరుతాం మరి? అందుకే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా ఏమి మనం వెంటాడాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒకటి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటున్నాడు. నీతిని వెంటాడండి, విశ్వాసాన్ని వెంటాడండి, ప్రేమను వెంటాడండి, సమాధానమును వెంటాడండి అని. మనము పవిత్ర హృదయలో అయి ప్రార్థన చేసే గుంపులో కూర్చుంటే నీతిని వెంటాడగలం. అందుకే మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. నీతిని వెతకాలి. నీతిని ఎందుకు వెతకట్లేదు? దేవుని నీతిని మనం వెతకగలిగితే ఆయన రాజ్యమును కూడా మనం వెతుకుతాం. మొట్టమొదటిగా మనం నీతిమంతులం కాదు, అపవిత్రులం, అనీతిమంతులం, అజ్ఞానులం, పాపంతో నింపబడిన వారము. కానీ ఆ నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా, కేవలం ఆయన రక్తం ద్వారా తప్ప మనం నీతిమంతులుగా తీర్చబడలేము. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు కదా. మనము నీతిమంతుల జాబితాలో ఆయనే మనల్ని చేర్చాడు. సరే, నీతిని వెంటాడాలి అంటున్నాడు. అదే నీతిని ఎప్పుడు వెంటాడేటువంటి వారంగా ఉండాలి. అంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. దినదినము నీతిమంతులముగా తీర్చబడుతూ ప్రభువును సేవిస్తూ ఆయన వెంబడి మనం వెళ్ళాలి. ఆయనను వెంటాడాలి. నీతి అన్నా ఆయనే, విశ్వాసం అన్నా ఆయనే, ప్రేమ చూపించింది ఆయనే, సమాధానము ఆయనే. ఎందుకంటే ఆయనలో అన్ని ఉన్నాయి. నీతిమంతుడు ఆయన, ఆయనను విశ్వసించడానికి తగినవాడు. ఆయన ప్రేమ ఎంతో అపారమైనది. సమాధానము అందరితో కలిగి ఉండి ఆయన చూపించినటువంటి ఆ యొక్క మాదిరిని మనము కలిగి ఉండి నడుచుకుంటా ఉండాలి. నీతిని వెంటాడుడి. నీతిని వెంటాడడం అంటే వాక్యం ధ్యానం చేస్తూ వాక్యమును అనుసరించి నడవడమే.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, ఇవన్నీ చేయక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ఉంటాడు, ఆకు వాడక ఫలమిస్తాడు, వాడు చేయనిదంతయు సఫలమవుతుంది. మనం మన కార్యాలు సఫలం అవట్లేదు అంటే దేవుని సన్నిధిలో మనం నిలవట్లేదు, ఆయన నీతిని మనం వెతకట్లేదు. అందుకే మన జీవితాలలో ఎన్నో కార్యాలు సఫలీకృతం కావట్ల. ఎంతో నిరాశ ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ పని కావట్లేదు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన నా జీవితంలో ఈ కార్యం ఎందుకు జరగట్లేదు అని మనం వాపోతా ఉంటాం. కానీ దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన ధర్మశాస్త్రం అనుసరించి నడిచి నీతిని వెంటాడితే ప్రభు ప్రతి కార్యమును మన ఎడలో జరిగిస్తాడు. అంతేకాదు, రెండవది విశ్వాసాన్ని వెంటాడాలి. విశ్వాసం అనేది మనం ఎవరి మీద పెట్టుకుంటాం, వాళ్ళు నమ్మకంగా ఉన్న వారి మీద పెట్టుకుంటాం. కానీ మనుషుల మీద ఆ విశ్వాసాన్ని మనం కనపరచడం కాదు, పరలోకమందున్న దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ధన్యులైన వారు కొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తున్న సమయాలలో అనేక పర్యాయాలు వారి విశ్వాసాన్ని బట్టి వారు స్వస్థతను పొందారు. విశ్వాసంతో ఆయన్ని వెంబడించారు. అందుకే మార్కు సువార్త లో అంటూ ఉంటారు, వారు రోగులనందరినీ ఆయన స్వస్థపరుస్తా ఉన్నాడు. ఎలాంటి వారిని, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, ఇలా ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరుస్తా ఉన్నాడు. వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే వారు స్వస్థత పొందారు. మనం వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఫస్ట్ వినాలి. దేవుని మాట వింటే మనకప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో మనము నిలిచి ఆయన అద్భుతమైన కార్యాలను చూస్తాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఎంతో డబ్బులు వ్యయపరుచుకుని తన ధనాన్నంతా మొత్తం డాక్టర్లకే పోసేస్తుంది. తన ఆస్తిని అంతా వ్యయపరుచుకోవడమే కాకుండా మరింత సంకటపడేను అన్నాడు. మరింత సంకటాలు ఎదుర్కొంది, డబ్బుకు పోయింది. అంతేకాదు, ఆరోగ్యము క్షీణించిపోతా ఉంది. తనకున్నటువంటి ఆ పరిస్థితి ఎంత మాత్రము తగ్గకపోవడం చూసి మాట విన్నది. ఏమని? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో మందిని బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తా ఉన్నాడు. మరి వాళ్ళందరికీ స్వస్థపరుస్తున్న ఆ దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను, నేను విశ్వాసం ఉంచుతానని వెళ్ళి ఆ ప్రజలందరి మధ్య ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటుంది. ఆయన యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చి వెంటనే ఆమె రక్తధార కట్టినానంటూ ఆమెకు తెలిసింది, ఆమెకు అర్థమైంది. తన శరీరంలో కలిగిన ఆ మార్పు తను గ్రహించింది. తన మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ద్వారానే ఆమె స్వస్థత పొందుకుంది. ఆ గుంపులు అంతా మీద పడతా ఉంటే ఎవరు నన్ను పట్టుకున్నారు, ఎవరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అడగడానికి గల కారణం ఏంటంటే అక్కడ జరిగిన ఆ అద్భుతం అందరికి తెలియజేయడానికి మాత్రమే. ఆమె వెంటనే భయపడిపోయి వణుకుతూ ముందుకొచ్చి, ప్రభువా నేనేనయ్యా, 12 సంవత్సరాల రక్తస్రావంతో నేను బాధపడతా ఉన్నాను, నా జీవితం ఇలా ఉంది, నీ వస్త్రపు చెంగు ముట్టగానే నాకు స్వస్థత కలిగింది అని చెప్పి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అన్నాడు. ఒక స్వస్థత ఆరోగ్యాల కోసమే కాదు, కానీ విశ్వాసంతో ప్రభువును వెంటాడాలి. అది ఏ విషయమైనా కావచ్చు, ప్రభువును మనం వెంటాడడం మాత్రం మానకూడదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన ఆర్థిక పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, అప్పుల బాధలు, అనేక రకాలైన సమస్యలు, శోధనలు, కరువులు, కాటకాలు అన్నింటి నుంచి కూడా మనల్ని విడుదల చేస్తాడు. మనుషుల మీద విశ్వాసం ఉంచడం వల్ల ఎవ్వరు ఏమి చేయలేరు. ప్రభు మాత్రమే మనకు సమస్తము చేయగలడు. కానీ నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్మకపోతే మన జీవితాలలో ఏవి జరగవు. నమ్మడము ద్వారా మనం అన్ని పొందుకుంటాం. కాబట్టి విశ్వాసాన్ని వెంటాడుతా ఉన్నామా? మొదట నీతిని వెంటాడాలి, రెండవదిగా విశ్వాసమును వెంటాడాలి, మూడవదిగా
ప్రేమను వెంటాడాలి. ప్రేమ, ఈ లోకంలో ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని వెతికే ప్రజలు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర దొరుకుతుందా, భర్త దగ్గర దొరుకుతుందా, పిల్లల దగ్గర దొరుకుతుందా? ఎవరు నన్ను ప్రేమిస్తారా, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను అందరూ ద్వేషిస్తా ఉన్నారు అంటూ వారి హృదయాన్ని కృంగదీసుకుంటూ ఎంతో వేదనకు గురి అయి, కొంతమంది అయితే మనసు చెలించి ఆత్మహత్యలకు గురి అయిపోతా ఉన్నారు. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ఒక్కదాన్ని, నేను ఒంటరి వాడనే అంటూ వారి శేష జీవితాన్ని ముగించుకుంటా ఉన్నారు. కానీ అపారమైన ప్రేమ చూపించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గుర్తించామా? ఆయన మన కొరకు ప్రాణమే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన సొంత కుమారుని మన కొరకు అర్పించాడు. అందులో ప్రేమ ఉన్నది అన్నాడు. ప్రేమ లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కోసం ఆయన అర్పించేవాడే కాదు. ఒక తండ్రి రైల్వే ట్రాక్ దగ్గర పనిచేస్తాడు. ఆ రైల్వే ట్రైన్ వస్తున్న సమయంలో ఆ ట్రాక్ ని వేయాలి. ట్రైన్ రాని టైంలోనేమో ఆ ట్రైన్ ట్రాక్ తొలగించేసేయాలి. కింద బోట్ వెళ్తా ఉంటది. మరి ఆ ప్రాంతం అంత విచిత్రంగా ఉంది. కానీ ఆ ట్రైన్ ట్రాక్ ను వేయడానికి నియమింపబడ్డ వాడు ఒక తండ్రి. అక్కడికి 10 ఏళ్ల కుమారుడు వస్తాడు. 10 ఏళ్ల కుమారుడు అతనితో కాసేపు సరదాగా ఉంటాడు. ఇంతలో అటువైపుగా ట్రైన్ వస్తున్న శబ్దం వినిపించి, అంటే ఆయనకు సిగ్నల్స్ వచ్చి ఆ ట్రైన్ ట్రాక్ ను వేయడానికి చూస్తా ఉన్నాడు. కిందనేమో పడవ వెళ్ళిపోయింది. ఇక పైన ఈ ట్రాక్ ని సరిచేసి వేయాలి. కానీ ఆ 10 ఏళ్ల కుమారుడు సడన్ గా తండ్రికి కనబడకుండా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆ దారి ఎటువైపు అంటే ట్రైన్ ట్రాక్ వేసే వైపు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ట్రైన్ ఏమో దగ్గరికి వస్తా ఉంది, కుమారుడేమో అటువైపుగానే వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కుమారుణ్ణి తీసుకొచ్చే లోపు ఒకవేళ ట్రైన్ ఆ ట్రాక్ దగ్గరకు వస్తే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ నదిలో పడిపోయి అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ చనిపోతారు. ఇప్పుడు కుమారుణ్ణి బ్రతికించుకోవాలా లేకపోతే ట్రైన్ లో ఉన్న జనాంగాన్ని బ్రతికించుకోవాలా అని ఆలోచిస్తున్న తండ్రికి, నా ఒక్క కుమారుడు పోయినా పర్వాలేదు, ఆ ట్రైన్ లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఆ ప్రాణాలతో బయటపడాలనే ఉద్దేశంతో ఆ ట్రైన్ యొక్క బ్రిడ్జ్ ని ఆయన వేసేస్తాడు. ఆ బ్రిడ్జ్ లో ఆ పిల్లవాడు అక్కడి నుంచి పడిపోయి ఆయన కళ్ళ ముందే చనిపోతాడు. ఆ వేదనతో ఎంత దుఃఖిస్తా బాధపడతా ఉంటాడు ఆయన. కానీ పరలోకపు తండ్రి కూడా ఇలాగే, నా ఒక్కగానొక్క కుమారుడు చనిపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు నశించకూడదు, నిత్య నరకాగ్నికి వాళ్ళందరినీ వెళ్ళనీయకూడదు, నా ఒక్క కుమారుడిని నేను అర్పించి ఈ ప్రజలందరినీ కాపాడుతాను అనుకున్నాడు. అందుకే ఆయన దేవుడు ఏ లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అన్నాడు. మరి దేవుని ప్రేమను గుర్తిస్తా ఉన్నామా? మనుషుల ప్రేమ కోసమే ఆరాట పడతా ఉన్నామా? దేవుని ప్రేమను గుర్తిస్తే ఆయన ప్రేమను వెంటాడతాము. ఇది 3వది. సమాధానమును కూడా మనం వెంటాడాలి. సమాధానం వెంటాడుట, ఆయన సమాధానమునకు కర్త. మనం అందరితో శక్యమైతే సమాధానము కలిగి ఉండాలి అంటున్నాడు. మరి అన్ని పరిస్థితులలో మనం అందరితో సమాధానం కలిగి ఉంటా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకు అనేక పర్యాయాలు మనతో గొడవలాడిన వాళ్ళతో కావచ్చు, మనతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళతో కావచ్చు, మనం ఎందుకులే వాళ్ళతో మాట్లాడడం అనుకుంటూ వాళ్ళతో అసమాధానంగానే బ్రతికేస్తా ఉంటాం. ఈ అసమాధానం అనేది మనకు ఎంత మాత్రము మంచిది కాదు. మన హృదయాన్ని వేదన కలిగజేస్తూ ఉంటుంది. మనకి ఎదురుపడ్డ ప్రతిసారి మన హృదయం ద్రవించిపోతా ఉంటది. వాళ్ళతో ఏం మాట్లాడాలో అర్థం కాదు, వాళ్ళని చూసి పలకరించాలనిపించదు. ఎందుకంటే మన హృదయంలో సమాధానం లేదు.
సమాధానమునకు కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి మనకు మధ్య సమాధానమును ఏర్పరిచాడు. మనం సమాధానం లేకుండానే బ్రతికేస్తా ఉన్నామా? శక్యమైతే సమస్త ప్రజలతో, సమస్త పరిశుద్ధులతో మనం సమాధానం కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మనం అందరితో సమాధానం కలిగి ఉంటున్నామా? ఎదురుపడ్డ ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్ అని ధైర్యంగా చెప్పగలమా? వాళ్ళతో మాట్లాడగలమా? ఒక్క రోజు ఒక్క మాట అన్నందుకే ఎప్పుడు మాట్లాడకూడదు అని నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటాం. ఆమెతో ఏంట్రా, ఆయనతో ఏంట్రా మనం మాట్లాడేది, వాళ్ళతోనే ఏంటి మనకు సమాధానం కలిగి ఉండేది అనుకుంటాం. కానీ సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో, దేవుని బలలో కూడా మనం పాలు పొందకూడదు వాస్తవానికి. మరి దేవునితో మనం ఎప్పటికప్పుడు సమాధాన పరుచుకున్న రీతిగానే మనుషులతో కూడా శక్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఆయన ఇచ్చిన ఆ సమాధానాన్ని మనం వెంటాడుతూ ఆయననే అనుసరించి నడవాలి. ఆయనే మనకు మాదిరి. అలాగే భక్తులను కూడా మాదిరిగా పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. అంత మాట మనం చెప్పగలమా? తండ్రిని పోలి నేను నడుచుకుంటున్నా ఓకే, కానీ నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగే స్థాయికి విశ్వాసులంగా మనం ఎదగాలి. అలా ఎదగాలంటే మన జీవితంలో నీతిని వెంటాడాలి, విశ్వాసాన్ని వెంటాడాలి, ప్రేమను వెంటాడాలి, సమాధానమును వెంటాడాలి. అప్పుడు మనము పవిత్ర హృదయాలతో కూడా చేరగలం. ఆయన మనల్ని అప్పటికప్పుడు పవిత్రపరుస్తాడు. ఘనమైన పాత్రలుగా మనల్ని వినియోగించుకుంటాడు. ఎప్పటికప్పుడు ఆయన చేతిలో మనం వాడబడే ఒక పాత్రలాగా ఉంటాం. అప్పుడే మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. ఆయన ప్రజల మధ్య సత్య సువార్త చెప్పడానికే కావచ్చు, ప్రజలందరి కొరకు రహస్యంగా ప్రార్థన చేయడానికే కావచ్చు, అనేకులను ప్రోత్సహించడానికే కావచ్చు, మన అనుభవాల ద్వారా అనేకులకు మనము నోటి మాటతో చెప్పకపోయినా పర్వాలేదు, మన సాక్ష్యాన్ని బట్టి కూడా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. ఇలా మనల్ని మనం దేవుని కొరకే ప్రతిష్ఠించుకుందాం. లేవా, నన్ను కూడా నీ నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడే వారిగా నన్ను మమ్మును మీరు చేయండి తండ్రి అని వాక్యపు ఆ అర్థాన్ని గ్రహిస్తూ మనం ముందుకు వెళ్దాం. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రభు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అక్క. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు